గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. నేను మీ కీర్తనా దేవరాయ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మంత్రం, తంత్రం, జ్యోతిష్యం. సో ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మంది అంటే ఎవరి జాతక చక్రం చూసినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే ఒక స్త్రీతో కలిసి వస్తుంది అని కొన్ని థంబ్నెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ నిజ జీవితంలో మన జాతక చక్రంలో ఎలాంటి స్త్రీ వల్ల, అంటే ఎలాంటి స్త్రీ అంటే తప్పుగా అనుకోకండి, అమ్మ రూపంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా అక్క, చెల్లి, రిలేటివ్స్, కజిన్స్, వైఫ్, లేదా వైఫ్ తరపున చుట్టాల వల్ల గానీ, అత్తింటి వాళ్ళ వల్ల గానీ, పుట్టింటి వాళ్ళ వల్ల గానీ, లేదా తెలిసిన సర్కిల్లో అయినా సరే ఎలాంటి స్త్రీ వల్ల మనకి కలిసి వస్తుంది, ఎలాంటి స్త్రీ వల్ల కలిసి వస్తుంది అనుకునే ముందు మన జాతక చక్రంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల స్త్రీలతో మంచి, అంటే వాళ్ళ వల్ల మనకి ఎక్కువ ప్లస్ అవుతుంది, అంటే మనకి వాళ్ళ వల్ల ఎక్కువ డబ్బు రావడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం కానీ, లేదా ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మన ప్రాబ్లమ్స్, అంటే వ్యాపారంలో గాని, ఆరోగ్యంలో గాని, లేదా బిజినెసెస్ లో గాని, లేదా ఫ్యామిలీ పరంగా గాని ఉంటాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనకి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఈ లేడీస్ నుంచి కలిసి వచ్చే అవకాశం గానీ, లేదా వీళ్ళ దగ్గర నుంచి లాసెస్ ఫేస్ చేసే అవకాశం గానీ ఉంటుందో ఒకసారి వివరించండి. ఇప్పుడు మనము ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ద్వాదశ రాశులు. ఈ ద్వాదశ రాశుల మీద మనం ఏ పాటికి కూడా చూసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారము, వీటన్నిటితోనే ఏర్పడుతుంది ఈ స్త్రీతో ఉన్నటువంటి అనురాగం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, లేదా వ్యసనం కావచ్చు, లేదా శత్రుత్వం కావచ్చు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే వస్తాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాదు, ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా దశ అంతర్దశలు కూడా ఒకటి చూసుకోవాలి. ఇక స్త్రీతో అనురాగం గాని, శత్రుత్వం కాని అంటే పూర్వ జన్మం అంటారు. అంటే పోయినటువంటి జన్మల్లో ఉన్నటువంటి చేసినటువంటి కర్మలు, పాపాలు, క్రియలు, వీటన్నిటి ద్వారా కూడా ఏర్పడుతుంది. మరొకటి ఉంది, మన పెద్దవారు, మనం జన్మించిన తర్వాత మన జన్మకు ముందు ఉన్నటువంటి పెద్దవారు ఉంటారు, వాళ్ళకి కుర పురుషుడు, యుగ పురుషుడు అంటారు. వారు చేసినటువంటి క్రియలు కావచ్చు, పనులు కావచ్చు, వీటి వలన కూడా ఒక పురుషునికి స్త్రీతో ఏర్పడేటువంటి సత్సంబంధాలు ఎలా అయితే ఉంటాయో వాటి వలన కలిసి వస్తుంది అని చెప్పాలి. అంతేగాని తన జాతకంలో కుజుబలం లేదు, కుజుదోషం ఉంది, కలత దోషం ఉంది, వీటి ద్వారానే స్త్రీ వలన నష్టపోతారు, లేకపోతే స్త్రీ వల్ల లాభం పొందుతారని కాదు. ఇవన్నీ కూడా మనము పరిగణలో తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు గత జన్మ కనెక్షన్ బేస్ మీదే మనకి ఈ స్త్రీలతో ప్రాబ్లమ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ రావచ్చు అంటారు. ఖచ్చితంగా గత జన్మ గురించి అంటే ఈ గత జన్మలో మనం చేసేటువంటి పాపకర్మాలు అన్నిటికి పొలగొట్టుకొని, అలానే ఈ జన్మలో కూడా మన తాతలు, మన ముత్తాతలు చేసేటువంటి కర్మలు, క్రియలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ముత్తాతకో తాతకో ఏదైనా అమ్మవారికి గాని, స్వామివారికి గాని ఆలయం నిర్మాణం చేసి దాని ధర్మకర్తలుగా ఉంటూ దానికి సేవలు చేసుకుంటూ ఉండి మన తరంకి వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పాపం మన మీద ఉండడం ద్వారా స్త్రీకి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టరు. ఇలాగా దోషాలు అనేది మనకి పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పుట్టిగానే మన పిల్లలకో మనకో కాలసర్ప దోషం వస్తుంది. ఈ కాలసర్ప దోషం దేనికి వచ్చింది, మన పెద్దవారు ఎవరైనా ప్రెగ్నెన్సీ స్థితితో ఉన్నప్పుడు, తన్నినప్పుడు, ఇలాంటి మనము ఒక్కొక్క జాతకం ప్రకారంగా అవి మనకి తెలిసి వస్తాయి. జాతకంలో మనకి ఏంటంటే స్త్రీ దోషము అంటే జాతక ప్రకారంగా తెలిసి వస్తుంది. ఆ తెలిసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని పరిహారం ఏంటని చూసుకున్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని ప్రకారంగా మనం వివరణ అయితే తీసుకోవచ్చు. సార్, ఇప్పుడు మన 12 రాశుల్లో ఒకటి మిథున రాశి, 3వ రాశి. సో ఈ మిథున రాశి వల్ల, ఈ మిథున రాశి ఉన్న లేడీస్ కి లేదా జెంట్స్ కి స్త్రీ దోషం అంటే ఎలాంటి స్త్రీల వల్ల, అది హస్బెండ్ సైడ్ నుంచా, లేదా ఒకవేళ ఆడవాళ్ళు అయితే మిథున రాశిలో ఉన్న ఆడవాళ్ళకి అత్తింటి వైపు నుంచి ఉన్న ఆడవాళ్ళతో కానీ, పుట్టినింటి వైపు నుంచి ఉన్న ఆడవాళ్ళతో కానీ ప్రాబ్లమ్స్ వస్తాయా? అదే మగవాళ్ళకి కూడా, మిథున రాశిలో ఉన్న మగవాళ్ళకి కూడా అత్తింటి వైపు నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయా, పుట్టింటి వైపు నుంచి వస్తాయా, లేదా కలిసి వస్తే ఎవరి వల్ల కలిసి వస్తుంది? మిథున రాశిలో ఉన్న స్పెషల్లీ అబ్బాయిలకి అత్తింటి వాళ్ళ నుంచి లైక్ మరదళ్ళు అవ్వచ్చు, అత్తయ్యలు అవ్వచ్చు, పిన్నిలు అవ్వచ్చు, పెద్దమ్మలు అవ్వచ్చు, ఇటు సైడ్ నుంచి కలిసి వస్తుందా, లేదా అమ్మ ఇంటి సైడ్ నుంచి? అలా అక్కడ కూడా అంతే, పెద్దమ్మలు, పిన్నిలు, మరదళ్ళు,
వీళ్ళ దగ్గర నుంచి కలిసి వస్తుందా, లేదా వీళ్ళ ఫ్యామిలీ సర్కిల్ లేదా బయట ఆఫీస్ కొలీగ్స్ నుంచి కానీ ఎవరైనా సడన్ గా ప్లస్ అవ్వడం, అరే మొన్నదాకా వీడిని ఇక్కడే చూసాను కదా ఇప్పుడేంటి ఇంత సడన్ గా ఒక కారు కొనడం, లేదా సడన్ గా వీళ్ళకి హై ప్రాఫిట్స్ రావడం, ఎవరి వల్ల వీరి జీవితం బాగా కలిసి వస్తుందో ఒకసారి వివరించండి. ఖచ్చితంగా మనకి మిథున రాశి, ఈ మిథున రాశిని మనం గమనించినట్టయితే కనుక ఇందులో స్త్రీ కానీ పురుషుడు కానీ ఉంటే వీరు మామూలుగా ఏంటంటే సాదాసీదైనటువంటి మనుషులు. వీరు ఎక్కువగా ఏదో ఉందనే ఒక ఆరాటం కానీ ఏదో సాధించామనేటువంటి గొప్ప విషయాలు కానీ వీరి దగ్గర ఎప్పుడు ఉండవు. ఎందుకంటే ఎంత సాధించినా కూడా వీరు ఒక జిల్లా కలెక్టర్ అయినా రాష్ట్రానికి మంత్రి అయినా కూడా వీరు ఏంటంటే ఎంతవరకు ఎక్కడి వరకు ఉండాలో ఎవరిది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటారు. కానీ వీరి మైండ్ సెట్ ని చెడగొట్టేదానికి కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది వీరు ఏంటంటే వీరికున్న సెన్సిటివ్ మైండ్ కి ఆటోమేటిక్ చెడగొట్టేసి దాని వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి స్త్రీల వల్ల కొంత ఇబ్బంది పడతారు, స్త్రీలైనా పురుషులైనా సరే. ఈ స్త్రీ దోషం వీరికి బయట నుంచే వస్తుంది. ముఖ్యంగా ఇందులో వీరికి పుట్టింటి నుంచి కూడా స్త్రీ దోషం ఉంటుంది, మగవారికైనా ఆడవారికైనా సరే. ముఖ్యంగా వీరికి సోదరి భావంతో ఉన్నటువంటి వాళ్ళతో స్త్రీ దోషం అనేది ఎక్కువ ఉంటుంది. మిథున రాశి కాబట్టి ఈ మిథున రాశి వారికి సోదరులతో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వీరు ఏది కూడా ఓపెన్ గా మాట్లాడలేరు, వీరు ఏది కూడా ఓపెన్ హార్ట్ గా ఉండలేరు, వాళ్ళు ఉన్నంత విధిగా వీళ్ళు ఉండలేరు. అన్ని తెలుసు, నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ సందర్భానుసారంగా మాట్లాడతారు, అప్పటికి నష్టపోతారు. అప్పటికి వీళ్ళు మాట్లాడే సమయానికి నష్టపోతారు ఆల్రెడీ. అంటే అంత హుషారిగా ఉంటారు అటు పట్టుకున్న వారు. కాబట్టి వీరు సోదరి భావంతో ఉన్న వాళ్ళతో చాలా చాకచక్యంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మనము బ్రష్ చేసుకున్నామా లేదా కూడా చెప్పకూడదు. అంత జాగ్రత్తగా ఉంటేనే వీళ్ళతో ముందుకెళ్తారు. లేకపోతే మాత్రం మనం ముందుకెళ్తే ఆ పట్ట కింద ఒక గొయ్యి తీస్తారు, వెనక్కి వస్తే ఒక నొయ్యి తీస్తారు. దాని వలన ఇబ్బంది పడుతూనే ఉంటారు అనమాట. ఉండడానికి మాత్రం పంచ ప్రవణాలు పెడతారు కంచంలోను. ఆ కంచంలో తిన్నంత వరకు కూడా నువ్వేం సాధిస్తున్నావు, నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఇవే ఉంటాయి అన్నట్టు. అంటే సంపాదించిన వాళ్ళు అడగడం కాదు, వాళ్ళకి కుళ్ళు కుంతల వ్యసనాలు ఉంటాయి. దీని వలన మనము నష్టపోతాం. బాగా చూసుకోండి, స్త్రీ దోషం అంటే మనకి కొన్ని ఉంటాయండి. అవేంటంటే నరదిష్టి నరఘోష అంటారు. ఆ నరదిష్టి నరఘోష మనకి ఎందుకు వస్తుంది? మనం బాగుంటేనో, లేదా మన మీద వ్యసనం ఉంటేనో, మనల్ని ఎవడన్నా అనుకుంటేనో అవి వస్తాయి. అదే విధంగా మన విషయాలు తెలుసుకున్న వారైతే ఇంకెట్లుంటది అనుకోవచ్చు, మా ఇంట్లో వాళ్ళే కదండి, బంధువులే కదండి, మరి దోషం కూడా అక్కడి నుంచే కదా వస్తుంది. కాబట్టి సోదరి భావంతో ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరొకటి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, సోదరి భావంతో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మరి పోనీ వీళ్ళకి కలిసి వచ్చేది ఎట్లా? మరి ఇది కూడా ఆలోచించేవారు మిథున రాశి వారికి. ఇప్పుడు పుట్టిన తర్వాత కాలం అంతా, జీవితం అంతా కూడా ఒక స్త్రీతో నడుస్తుంది. మరి స్త్రీ విషయం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్త్రీకైనా పురుషుకైనా ఒక పరిహారం అయితే కావాలిగా. దాంతో పాటు కలిసి వచ్చే స్త్రీ ఎవరు? స్త్రీకైనా పురుషుడికైనా కలిసి వచ్చింది. ఆ కలిసి వచ్చే స్త్రీ ఎవరు? ఇది కూడా మనం గమనించుకోవాలి. అయితే స్త్రీకైనా సరే పురుషుడికైనా సరే పెళ్లి అవుతుంది కదా. ఈ పెళ్లి అయిన తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీకేమో వారి పెళ్లి అయినటువంటి భర్త తరపున వచ్చేటువంటి అత్తగారి తరపు నుంచి కలిసి వస్తుంది, అది అదృష్టం. అలానే ఇక్కడ పురుషుడికి అయితే భార్య తరపు నుంచి కలిసి వస్తుంది. కాబట్టి వీరు పుట్టుకంతోనే కాకుండా పెళ్లి అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కూడా మిడిల్ క్లాస్ ఉంది, ఇంకా నేనేం సాధించలేదు, ఇంకా నేను చాలా స్టడీ చేయాలి అనుకున్నప్పుడు ఇటు జాతకం పోద్ది. కాబట్టి మిథున రాశి వారికి ఏదైనా మంచి సంబంధం వచ్చిందంటే సోదరులకు నచ్చలేదు, మా అమ్మగారికి నచ్చలేదు, మా నాన్నగారికి నచ్చలేదు, ఇది కాదు, మీకు నచ్చిందా, బాగుంది అనిపిస్తుందా, చేసుకోవాలి. అప్పుడు వీరికి స్త్రీ దోషం నుంచి వైతోలికి ఇటు పక్కకు వచ్చేస్తారు, మెట్టినింటికి వస్తారు. ఈ మెట్టినింటికి రాగానే అత్తగారి తరపు నుంచి కలిసి వచ్చింది ఆడపిల్లలకి, ఇక్కడ భార్య నుంచి కలిసి వచ్చింది పురుషుడికి. కాబట్టి వీరికి స్త్రీ దోషం అనేది ఈ రకంగా ఉంటుంది. ఇక పుట్టింట్లో కలిసి రావాలి కదా, ఆ దోషాలు పోవాలి అంటే వాళ్ళకి మాట్లాడకుండా ఉండొద్దని కాదు. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నాం అంటే దశమ భాగం, కొన్ని మతాల్లో ఉంటుంది దశమ భాగం ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క 10 రూపాయలు సంపాదించామంటే ₹1 ఆ సోదరులకి ఇచ్చేయాలి. వాళ్ళు అడగకూడదు, ఇవమ్మ ప్రేమతో ఇస్తుందని ఇచ్చేయాలి. అది స్వీట్ ఇస్తావా, హార్ట్ ఇస్తావా, లేకపోతే శారీ ఇస్తావా, లేకపోతే మనకి పంచిస్తావా కాదు, ఇదిగో తమ్ముడు, ఇదిగో అన్న, ఇట్లా అని పుట్టింటికి ఇస్తే మన మీద ఉన్నటువంటి దోషం కాస్త కొంతగా తగ్గుతుంది. ఇదే వారికి మంచి పరిహారం. ఇంతకన్నా గొప్ప పరిహారం ఏంటి? ఇంకోటి, ఈ స్త్రీ దోషము మరొక దాని వల్ల వస్తుంది. ఏంటంటే గోచారంలో స్వస్థానంలో కేతు ఉన్నా, అంటే చంద్రుడితో పాటు కేతు ఉన్నా కూడా, కేతు దశాంతర నడిచినా కూడా ఈ స్త్రీ దోషం అనేది వారికి వస్తుంది. మరొకటి, గురువు
ఆరో స్థానం కానీ, ఇది మిథున రాశి కాబట్టి గురువు ఆరో స్థానం కానీ 8వ స్థానం కానీ సూచిస్తూ 8, 6లో శని ఉన్నా, అంటే గురువుతో పాటు శని ఉన్నా కూడా గోచార ప్రకారంగా అప్పుడు కూడా మనకి స్త్రీ దోషం కింద చూసుకోవాలి. ఈ 6, 8వ స్థానాల్లో గురువు ఉండడం వల్ల పితృలు చేసినటువంటి కర్మలు వాటి ద్వారానే స్త్రీ దోషం వస్తుంది. వారు ఏదైనా అమ్మవారిని పూజించుకుంటూ వదిలివేయటమా, ఏదైనా ఆలాపన ఆలోచన చేసుకుంటూ వదిలివేయటమా, లేదా ఏదైనా పాలన చేసుకుంటూ వదిలివేయటం లాంటి ఏదైనా ఆలయాల గురు నిర్మాణాలు చేసి వాటిని మధ్యస్థరంగా వదిలేయటం, వీరికి చెప్పకపోవటం, వారికి ఏదైనా కర్మలు క్రియలు లేకపోతే ఇంకేదైనా కోరికలు ఉండేసి సరైనటువంటి రీతిలో వారు కాలం చేసి వెళ్ళకపోయినా, సూసైడ్ చేసుకుని వెళ్ళిపోయినా, అలాంటి దోషాల వలన స్త్రీ దోషం అనేది వీరికి ఏర్పడుతూ ఉండేది. మారు తల్లి ఉన్నా, మారు నాన్న ఉన్నా, ఇలాంటి వాటి వలన స్త్రీ దోషం ఏర్పడింది. ఇది మిథున రాశి వారికి. మరొకటి, వీరికి పొరుగు ప్రఖ్యాత హోదా కూడా పోయేటట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది ఏంటంటే మనము నమ్మేటువంటి మిత్రులు, వీటి వల్ల కూడా స్త్రీ దోషమే. కాబట్టి మనల్ని ఎవరినైతే నమ్మాలి, కేవలం మెట్టినింటి వాడిని నమ్మితే వీరికి ఎలాంటి స్త్రీ దోషం రాదు. స్త్రీకైనా పురుషుకైనా మిథున రాశి వారు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక మిత్రులు గాని, శ్రేయోభిలాషులు గాని, బంధుమిత్రుల తరపు నుంచి గాని స్త్రీ దోషం ఉన్నది, లేదు గోచార ప్రకారంగా కనబడుతుంది, దశాంత దశలో కూడా కనబడుతుంది అనుకుంటే, పాస్ట్ లైఫ్ లో కూడా కనబడుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి కొన్ని రకాల పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాల నిమిత్తంగా 11 రోజుల పాటు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎర్ర నీళ్ళని ఉంటాయి. బొగ్గులు ఒక 6 లీటర్ నీళ్ళల్లో బొగ్గులు, కుంకుమ, పసుపు, అలానే మనకి ఇది ఉంటది కదా చున్నము వేయాలి, దాంట్లో బొగ్గులు వేయాలి, ఎండుమిరపకాయలు వేయాలి, తెల్ల ఆవాలు వేయాలి, కొన్ని చిటికి వేయాలి. దాంట్లోనే ఈ యొక్క వెంట్రుకలు వేయాలి. ఎవరైతే దిష్టి తీసుకుంటున్నారో వారి వెంట్రుకలు వేయాలి. ఆ వేసినటువంటిది మనమైనా తీసుకోవచ్చు. యాంటీ క్లాక్ వైజ్ గా తీసుకోవాలి. ఇలా 7 టైమ్స్ తీసుకొని నేల మీద ఇలా మోటించాలి. మోటించిన తర్వాత అది తీసేసిన తర్వాత దానిలో నుంచి ఒక బొటన వేలు నీళ్లు తీసుకొని పెట్టుకొని ఇలా వెళ్ళిపోవాలంతే. వెళ్ళిపోయి ఎక్కడైనా రోడ్డుకి మధ్యలో కాకుండా డస్ట్బిన్ కాలువల్లో వాటిలో పోసేసేయాలి. అప్పుడు వీరికి ఆ స్త్రీ దోషం నుంచి బయటపడతారు. 11 రోజులు చేయాలి. దీనితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఒకటి ఉంటుంది. ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం, గరికా బెల్లం తినిపించడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా వీరికి ఆవుని పూజించుకుంటూ ఉండాలి. ఇక దత్తాత్రేయ స్వామి వారిని పూజించుకుంటూ ఉండాలి, వినాయక స్వామి వారిని పూజించుకుంటూ ఉండాలి. ఇలాగ ఎప్పటికీ చేసుకుంటూ ఉండాలి. వీరికి కాపాడేటువంటి దైవం ఏంటంటే కనుక చంద్ర భగవానుడు. గ్రహాల్లో ఒకటి చంద్రుడు. చంద్రుడి దశ, చంద్రుని అంతర్దశ కూడా వీరికి చాలా బాగుంటుంది. ఆ సమయంలో వీరికి స్త్రీ దోషం నుంచి పాకి రావచ్చు. అలానే శుక్రుని దశాంతదశలో వీరికి కళ్యాణం అవుతుంది. అలానే పిల్లలు కూడా పుడతారు. కాబట్టి ఈ 2 దశలు వారికి మంచి యోగిస్తాయి. కాబట్టి స్త్రీ దోషం ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు. ఇక వీరికి నవగ్రహాల దానం, నవగ్రహాల అభిషేకం, నవగ్రహాల ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే వీరికి స్త్రీ దోషాల నుంచి బయటొలగొచ్చు. వీరి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఇది మనకి పర్టికులర్ ఈ ఏజ్ లో ఖచ్చితంగా వస్తుంది అనేది, అంటే ఏ ఏజ్ నుంచి ఏజ్ లో స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది ఒకసారి? వీరికి 14 ఏడు నుంచి 19 సంవత్సరాల లోపు మొదలవుతుంది. అంటే వీరి నక్షత్ర ప్రకారంగా పుట్టినప్పుడు 14 నుంచి 19 సంవత్సరాల లోపు మొదలవుతుంది. వీరికి 26 నుంచి 29 సంవత్సరాల లోపు కొనసాగుతుంది ఈ స్త్రీ దోషం ఎక్కువ శాతం ఉండేదానికి. అందుకని వీరికి ఈ సమయాల్లో అంటే 14 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఇలాంటి పరిహారం వీరికి సవిచూచిగా ఉంటుంది. అప్పుడు వీరికి కళ్యాణం చేసుకోవడానికైనా ఆటంకం లేకుండా, ఏ విఘ్నాలు లేకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మరి చూస్తారు కదా మిథున రాశి జాతకులు ఇలాంటి పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని స్త్రీ దోషం నుంచి ఖచ్చితంగా విముక్తి కలగాలని ఆశిస్తూ మన రాష్ట్రం కలుద్దాం. అంతవరకు సెలవు.